థ్యాంక్ యూ. న్యూయార్క్ నుండి ప్యారిస్కు TWA జంబో జెట్ ఒక సాధారణ విమానం అకస్మాత్తుగా అది పేలిపోయి అట్లాంటిక్ మహాసముద్రంలో పడి కాలిపోయింది. విమానంలో 200 మంది పైగా ప్యాసింజర్స్ ఉన్నారు. విపత్తులు ఊరికే జరగవు, అవి క్లిష్టమైన సంఘటనల యొక్క చైన్ రియాక్షన్. ఇంటర్నెట్లో మరియు ఇతర ప్లాట్ఫామ్స్లో దొరికిన సమాచారంతో అన్ని పజిల్స్ జోడీ చేసి సులభంగా అర్థం చేసుకోవడానికి నేను ఈ రివీల్లో అన్ని ఆధారాలు విప్పుతూ మరియు డిజాస్టర్ ముందు ఆ చివరి నిమిషాలు ఏం జరిగిందో చూద్దాం. అమెరికా, న్యూయార్క్ సిటీ, జాన్ F. కెనడీ ఎయిర్పోర్ట్, జూలై 17, 1996. సెక్యూరిటీ టైట్గా ఉంది. 10,000 మంది ప్యాసింజర్స్ అండ్ క్రూ కొన్ని వేల విమానాల్లో ఈరోజు JFK గుండా వెళ్తాయి. అయితే ఈ ఇద్దరు ఫ్రెండ్స్, ఒకరు 20 మరొకరు 19 years ఉంటారు అండ్ వాళ్ళు హై స్కూల్ నుంచి దోస్తులు. వీళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ వెడ్డింగ్ ప్యారిస్లో మరియు ఆ తర్వాత యూరోప్ తిరగడానికి వెళ్తున్నారు. ఈ ట్రిప్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్లో ఒకరు వాళ్ళ టికెట్స్ని బిజినెస్ క్లాస్కి కూడా అప్గ్రేడ్ చేశారు. బోయింగ్ 747 ఇది JFK ఎయిర్పోర్ట్లో ప్యారిస్కు వెళ్ళే TWA ఫ్లైట్ 800గా అవుతుంది. ఇది 25 సంవత్సరాల పాత విమానం మరియు 16,000 కంటే ఎక్కువ ట్రిప్లే దీన్ని సొంతం చేసుకుంది. గ్రౌండ్ స్టాఫ్ 114,000 లీటర్స్ జెట్ ఫ్యూయల్ పంప్ చేశారు 6 వింగ్ ట్యాంక్లో. సెంటర్ ట్యాంక్లో అలానే వదిలేశారు. టెర్మినల్ లోపల అంటే వెయిటింగ్ హాల్లో ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకరు తల్లిని సలహా అడగడానికి ఆమె ఇంటికి ఫోన్ చేస్తుంది. ప్రయాణికులకు తర్వాత విమానంలో ప్రయాణించడానికి TWA క్యాష్ ఇన్సెంటివ్స్ అందిస్తుంది. కానీ వాళ్ళు ఫస్ట్ క్లాస్ అప్గ్రేడ్ టికెట్స్ లాస్ చేసుకునేకి రెడీగా లేరు. 211 మంది ప్రయాణికులు 7 గంటల టేకాఫ్ కోసం అనుకున్న సమయంలోనే ఫ్లైట్ TWA 800 ఎక్కారు. కెప్టెన్ సిండర్ వాళ్ళ క్రూ రెడీగా ఉన్నారు టేకాఫ్ చేసేకి. కానీ ఒక సమస్య, ప్రయాణికులలో ఒకరు విమానంలో లేరు, కానీ ఆమె లగేజ్ అప్పటికే లోపల ఉంది. 1988లో స్కాట్లాండ్లోని లాకర్బీ టౌన్ మీదుగా పాన్ AM 103 పేలింది. 270 మందిని చంపారు ఒక టెర్రరిస్ట్. బ్యాగ్ని చెక్ఇన్ చేసి వాడు మాత్రం ఫ్లైట్ ఎక్కలేదు. అప్పటి నుండి విమానాల్లో బ్యాగ్ మాత్రం ఉండి దానికి సంబంధించిన ప్యాసింజర్ లేకపోతే టేకాఫ్ చేయలేరు. తప్పిపోయిన ప్రయాణికుల కోసం గ్రౌండ్ స్టాఫ్ వేటాడుతున్నప్పుడు విమానం ఆలస్యమవుతుంది. బయట వాతావరణం చాలా వేడిగా ఉండడంతో AC యూనిట్స్ని రన్ చేశారు. 1 గంట గడిచిన తరువాత గ్రౌండ్ స్టాఫ్ నుంచి క్లియరెన్స్ వస్తుంది మిస్టరీ ప్యాసింజర్ గురించి. 1 గంట 20 నిమిషాల ఆలస్యంతో చివరగా 8:19కి జంబో జెట్ని కెప్టెన్ సిండర్ వాళ్ళ క్రూ కలిసి ఆకాశం సరిహద్దుల్లోకి దూసుకెళ్తారు. ఫ్లైట్ 800 విమాన మార్గం USAలోని అత్యంత రద్దీగా ఉండే మార్గం గుండా వెళ్తుంది. ఇది USA మిలిటరీ జోన్ యొక్క సరిహద్దును కూడా దాటివేస్తుంది. ఫ్లైట్ 800 సాయంత్ర ఆకాశంలోకి ఎక్కుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ దాని తదుపరి లెవెల్ ఎగరడానికి క్లియరెన్స్ ఇస్తుంది. 5,000 మీటర్ ఎత్తులో క్యాబిన్ క్రూ ప్యాసింజర్స్ని సెటిల్ చేయటంలో బిజీగా ఉన్నారు. 12 నిమిషాలు అయింది JFK ఎయిర్పోర్ట్ నుండి ప్రారంభించి, జస్ట్ యాజ్ ఎ రొటీన్ ఫ్లైట్. అప్పుడు అకస్మాత్తుగా TWA ఫ్లైట్ 800 భారీ ఫైర్ బాల్ లాగా పేలుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో ఫ్లైట్ 800 అకస్మాత్తుగా రాడార్ స్క్రీన్ నుండి అదృశ్యమవుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రేడియోలో ఫ్లైట్ 800తో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎటువంటి స్పందన లేదు. కొన్ని వేల మీటర్ల కింద ట్రైనింగ్ మిషన్లో ఎగురుతున్న ఎయిర్ నేషనల్ గార్డ్ హెలికాప్టర్ ఈ పేలుడు కింద ఇరుక్కుపోతుంది. ఇప్పుడు హెలికాప్టర్ సిబ్బంది కూడా ప్రమాదంలో ఉన్నారు. పేలిన విమాన శిథిలాల రోటర్ బ్లేడ్లను తాకినట్లయితే
హెలికాప్టర్ కూలిపోయేది. కానీ పైలట్ స్కిల్స్తో సురక్షితంగా దూరంగా చేరుకుంది. వారు బేస్ కాల్ చేస్తారు మరియు అత్యవసర సేవలకు సిద్ధం చేయమని చెప్పారు. వారు వీలైనంత త్వరగా క్రాష్ సైటుకు చేరుకున్నారు మరియు వారి మొదటి దృశ్యం ఎయిర్ నేషనల్ గార్డ్ రెస్క్యూ హెలికాప్టర్. వాటి కింద మంటలున్నాయి మరియు అగ్ని 1/2 కిలోమీటర్ పొడవు ఉంటుంది. కానీ మంటలు అవి కనీసం 10 అడుగుల ఎత్తుల దాకా చెలరేగుతున్నాయి. 40 కోస్ట్ గార్డ్ బోట్స్ ప్లస్ పోలీస్ మరియు సివిలియన్ కలిసి రక్షించడం ప్రారంభించారు. చీకట్లో రక్షకులు జీవిత సంకేతాల కోసం శిథిలాలను స్కాన్ చేస్తారు. ఇంతలో అన్ని న్యూస్ ఛానల్స్లో ఈ పేలుడు గురించి బ్రేకింగ్ న్యూస్. చూసేవారిలో వాల్టర్ బెకర్, పైన చెప్పిన ఫ్రెండ్స్లో ఒక ఫాదర్. సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్కి ఇదొక పీడకల. వారు ఈ క్రాష్ నుండి బయటపడే వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. మూడు గంటల వరకు వందలాది మంది రక్షకులతో వెతికినా ఒక్కరు కూడా ప్రాణాలతో దొరకలేదు. విమానంలో ఉన్న మొత్తం 230 మంది ఈ ప్రమాదంలో మరణించారని ఇప్పుడు స్పష్టమైంది. వార్తలు ఎఫ్బిఐకి చేరుతాయి. క్రాష్ యాక్సిడెంట్ కాదని ఎఫ్బిఐ వెంటనే అనుమానిస్తుంది. ఎఫ్బిఐ ఒక ప్రధాన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ని ప్రారంభించింది. జెట్ పేలినప్పుడు దాని దగ్గరున్న పైలట్లు బ్లాస్ట్ అకస్మాత్తుగా బయటికి వచ్చిందని చెప్పారు ఎఫ్బిఐకి. కానీ భూమిపై నుండి చూసిన ప్రజలు చెప్పింది చాలా అనుమానాస్పదంగా ఉంది. మొత్తం 258 మంది ఫ్లైట్ 800 కూలిపోయిన సమయంలో ఆకాశం గుండా ఏదో చూశారని చెప్పారు. ఫ్లైట్ 800 ఒక టెర్రరిస్ట్ మిసైల్ చేత కాల్చబడిందా అన్న అనుమానంతో 800 ఏజెంట్స్ 670 ఐ విట్నెసెస్ని ఇంటర్వ్యూ చేస్తూ వారి ప్రాంతంలో 20,000 ఎయిర్క్రాఫ్ట్ యొక్క మూమెంట్స్ని శ్రమతో తనిఖీ చేశారు. కానీ ఏ ప్రూఫ్ కనుగొనలేదు. అయితే ఈ మిసైల్ థియరీ ఒక కొత్త మరియు ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుంటుంది. కథలు మరియు పుకార్లు ఇంటర్నెట్లో వ్యాపించడం ప్రారంభించాయి మరియు న్యూస్లో అసాధారణమైన ఆరోపణలు చేస్తున్నారు. ఫ్లైట్ 800ను టెర్రరిస్టులు కాల్చి చంపలేదు, కానీ యుఎస్ మిలిటరీ చేసిన ఘోర ప్రమాదంలో జరిగిందని. విమాన మార్గం గురించి ఎఫ్బిఐకి తెలుసు మరియు నేను స్టార్టింగ్లో కూడా మీకు చెప్పాను, యాక్టివ్ మిలిటరీ జోన్ గుండా వెళ్తుందని. నేవీ మామూలుగా దీన్ని ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కోసం ఉపయోగిస్తుంది. ఒక మిసైల్ టార్గెట్ ఎర్రర్ అవ్వడంతో ఫ్లైట్ 800ను తాకి ఉండొచ్చు అనుకున్నారు. కాబట్టి ఎఫ్బిఐ యుఎస్ మిలిటరీ చైర్మన్తో సంభాషణలు జరిపింది మరియు అన్ని సైనిక సేవల యొక్క సంపూర్ణ సహకారం మాకు అవసరమని ఆయనకు చెప్పారు. క్రాష్ జరిగిన సమయంలో 8 మిలిటరీ షిప్స్, 8 సబ్మెరైన్స్, 5 మిలిటరీ ప్లేన్స్ క్రాష్ సైట్ యొక్క 500 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఎఫ్బిఐ ఏజెంట్ చీఫ్ వారి లాగ్లన్నింటినీ పరిశీలించాలని డజన్ల కొద్దీ ఎఫ్బిఐ ఏజెంట్లను ఆదేశించారు. వారాల తనిఖీ తరువాత ఆ రాత్రి ఎటువంటి మిసైల్స్ను కాల్చలేదని, ఫ్రెండ్లీ ఫైర్ థియరీ కూడా ప్రూవ్ చేయలేకపోయిందని ఎఫ్బిఐ తేల్చింది. ఫ్లైట్ 800 యొక్క నష్టానికి టెర్రరిస్ట్ బాంబ్ లేదా మిసైల్ థియరీ ఇప్పటికీ ముఖ్య అనుమానితులలో ఒకటైతే, ఖచ్చితంగా కనుగొనే ఏకైక మార్గం అట్లాంటిక్ మహాసముద్రపు అడుగు భాగంలోకి వెళ్ళి క్రాష్ అయిన ప్లేన్ రెక్కేజ్ మరియు ముఖ్యంగా ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ని సెర్చ్ చేయాలి. కో-ఇన్వెస్టిగేటర్స్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ క్రాష్ అయిన మరుసటి రోజు నుండి నేవీ డ్రైవర్స్ క్రాష్ జోన్ని సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. 6 రోజులు గడిచాయి, కానీ కనపడే మార్గం కనిపివ్వలేదు. అప్పుడు రోజు 7న డైవర్ ఆరెంజ్ కలర్లో చూస్తాడు. నిమిషాల్లో వారు దానికి సమీపంలో ఉన్న మరో రికార్డర్ని కనుగొన్నారు.
అది ఫ్లైట్ డేటా రికార్డర్. అన్ని పరిస్థితులు వారికి వ్యతిరేకంగా ఉన్న టేప్ మాత్రం చెక్కు చెదరకుండా మరియు ప్లే అవుతుంది. వారు అన్ని పైలట్ల సంభాషణలను జాగ్రత్తగా అనలైజ్ చేస్తారు. 8:31 11 సెకండ్లకి రికార్డింగ్ కట్ అయిపోతుంది. ఏమైనా జరుగుండొచ్చు, కానీ పైలట్లకు స్పందించడానికి సమయం లేదు. కనుగొన్న ఉత్సాహం చేదు నిరాశగా మారుస్తుంది. ఇప్పుడు పరిశోధకులు పూర్తిగా పేలిన జెట్ యొక్క రక్షించబడిన శిథిలాలపై ఆధారపడాలి. విమానం యొక్క ప్రతి భాగాన్ని తిరిగి ఒడ్డుకు తీసుకురావాలి. తద్వారా వారు వివరంగా స్టడీ చేయవచ్చు. ఫ్లైట్ 800ను బాంబ్ లేదా మిసైల్ ద్వారా కాల్చివేస్తే అది శిథిలాలపై ఆధారాలను వదిలివేస్తుంది. కానీ ఎలాంటి ఆధారం లేకపోవడంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ని కొనసాగించలేకపోయారు. ఇప్పుడు NTSB ఈ విపత్తు మెకానికల్ ఫెయిల్యూర్ ద్వారా జరిగిందేమో అని న్యూయార్క్లోని NTSB బృందం వద్ద ఉన్న హ్యాంగర్లో దాదాపు 1 మిలియన్ శిథిలాల నుండి ఫ్లైట్ 800ను తిరిగి కలపడం ప్రారంభిస్తుంది. సెంటర్ సెక్షన్ పూర్తి చేయడానికి వారికి 3 నెలలు పడుతుంది. విమానం చిహ్నం ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకోవడానికి ఫ్యూస్లాజ్ పగుళ్లలో చిక్కుకుంది. అయితే మొదట పగుళ్ల క్రమాన్ని లెక్కించాల్సిన అవసరం ఉంది. ఈ పగుళ్లన్నీ ఒకే ప్లేస్ నుండి స్టార్ట్ అవుతాయి. అది ఇక్కడే ఫ్యూస్లేజ్ కింద అతిపెద్ద ఫ్యూయల్ ట్యాంక్ మరియు భారీ సెంటర్ వింగ్ ట్యాంక్. ట్యాంక్ లోపల వారు కొంత కలవర పెట్టే విషయాన్ని కనుగొన్నారు. ట్యాంక్ లోపల పేలుడు సంభవించే అవకాశం. అటువంటి పేలుడుకు కారణం జెట్ ఫ్యూయల్. కానీ ఫ్యూయల్ పంపింగ్ రికార్డ్స్ పరిశీలించిన తరువాత సెంటర్ ట్యాంక్ ఆల్మోస్ట్ ఎంప్టీ, జస్ట్ 190 లీటర్స్, అంటే ఎక్కడో అడుగున ఉంది. అటువంటి భారీ నష్టాన్ని కలిగించడానికి ఇది తక్కువ మొత్తంలో ఇంధనం. చూడండి, కానీ అదే ఫ్యూయల్ ని ఇదొక ట్యాంక్ లో జత చేయబడి వేడెక్కినప్పుడు అది మండించడం సులభమవుతుంది. ఇప్పుడు NTSB ఇన్వెస్టిగేటర్స్ FAA సైంటిస్ట్తో కలిసి ధైర్య సాహసాలతో ప్రయోగాన్ని స్టార్ట్ చేస్తారు. కారణం ట్యాంక్ లోపల ఫ్యూయల్ దాని హై ఫ్లాష్ పాయింట్కు రీచ్ అయిందా లేదా అని. ఆ రోజు ఎలా జరిగిందో అదే విధంగా ఫ్లైట్ 800 పరిస్థితులను సృష్టించి 90 టెంపరేచర్ సెన్సార్స్ని ఫిట్ చేశారు, డిఫరెంట్ రీడింగ్స్ కలెక్ట్ చేసేదానికి. ఇది క్యాలిక్యులేటెడ్ రిస్క్, కానీ రోజువారీ వేలాది విమానాల కంటే ఎక్కువ కాదు. ఇన్వెస్టిగేటర్స్ ఫిట్ చేసిన సెన్సార్స్ నుంచి రీడింగ్స్ని చెక్ చేస్తారు. వారు కనుగొన్నది వారిని భయపెడుతుంది. సెంటర్ వింగ్ ట్యాంక్లోని టెంపరేచర్ ఇంధన ఫ్లాష్ పాయింట్ దాటి 17 డిగ్రీల ఎక్కువ ఉంది. టెస్ట్ ఫ్లైట్ సెంటర్ వింగ్ ట్యాంక్ ఫ్లేమబుల్గా మారిందని నిశ్చయంగా చూపించింది. కానీ ఫ్యూయల్ వేపర్స్కి మంట ఎలా అంటుకుందో ఇంకా చెప్పలేదు ఇన్వెస్టిగేటర్స్. ఫ్యూయల్ క్వాంటిటీ ఇండికేషన్ సిస్టమ్ కాక్పిట్ నుండి సెంటర్ వింగ్ ట్యాంక్ లోపల వరకు వైరింగ్ ఉంటుంది. అయితే అక్కడ ఏదో ఒక ఎక్స్పోజ్డ్ వైర్ ద్వారా ప్రమాదకరమైన స్పార్క్ సృష్టించగలదు. కానీ ఫ్యూయల్ ట్యాంక్ లోపల ఉన్న వైర్లు స్పార్క్ కలిగించడానికి చాలా తక్కువ వోల్టేజ్ తీసుకెళ్లడానికి రూపొందించబడ్డాయి. ఎంత తక్కువ అంటే స్పార్క్ అయితే కలిగించదు. ఇన్వెస్టిగేటర్స్ ట్యాంక్ బయట ఉన్న వైర్స్ని ఫాలో అవుతూ వచ్చారు. ఇక్కడ అవి హై వోల్టేజ్ వైర్లలో క్యాబినెట్ లైట్లను కలుస్తాయి. సో సేమ్ అండ్ సిమిలర్ ఏజ్ ఉన్న జంబోజెట్ వైరింగ్ని ఎగ్జామిన్ చేసిన తరువాత కలత పెట్టే ఆవిష్కరణ చేస్తారు. చాలా ఫాల్టీ ట్రీటెడ్ వైరింగ్, టేప్తో రిపేర్ చేసిన వైర్స్ అండ్ ద్రవ చిందటం యొక్క అవశేషాలు మరియు పగుళ్ళున్న ఇన్సులేషన్ను కూడా కనుగొంటారు. పాత 747 బోయింగ్ జెట్పై వైరింగ్ యొక్క పువర్ స్టేట్ వల్ల హై వోల్టేజ్ ఫ్యూయల్ ట్యాంక్ వైర్లోకి దూకడానికి వీలు కల్పిస్తుందని అతను తేల్చి చెప్పాడు. అధిక వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ కారణమవుతుంది. ఫలితంగా వచ్చే స్పార్క్ ఫ్యూయల్ వేపర్ని మండిస్తుంది. కానీ వారికి రుజువు లేదు. షార్ట్ సర్క్యూట్ ప్రూఫ్ చేయడానికి వైరింగ్ ఫిజికల్ ట్రేస్ లేదు. వారికి ఉన్న ఒక్క ఆశ థియరీని ప్రూవ్ చేయటం, విమానం యొక్క బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్. ఇన్వెస్టిగేటర్స్ ఫ్లైట్ డేటా రికార్డర్ వేవ్ ఆడియోని అనలైజ్ చేసినప్పుడు లాస్ట్లో రికార్డింగ్ కట్ అయ్యే ముందు ఒక 2 మైక్రోసెకండ్ పాసెస్ ఉన్నాయి. అవి రికార్డర్కు శక్తిని కోల్పోయే సంకేతాలు.
ఇవి రికార్డర్లోని పాసెస్ ఆశ్చర్యపరిచే ఆవిష్కరణ. Back to few minutes before the disaster, Flight 800 టేక్ ఆఫ్ అయింది. ఆలస్య సమయంలో ప్రయాణికులను చల్లగా ఉంచుతూ వారు సెంటర్ వింగ్ ట్యాంక్లోని జెట్ ఫ్యూయల్ని ఫ్లాష్ పాయింట్ వరకు వేడి చేశారు. ఇది ఇప్పుడు దాదాపు 50 క్యూబిక్ మీటర్ల అత్యంత పేలుడు ఫ్యూయల్ ఎయిర్ మిక్స్తో నిండి ఉంది. ఇప్పుడు ఫ్లైట్ 800 ఒక ఎగిరే బాంబు. దెబ్బతిన్న వైరింగ్ హై వోల్టేజ్ కరెంట్ సెంటర్ వింగ్ ట్యాంక్ లోపల వైరింగ్లోకి దూకి ట్యాంక్లోకి పరిగెత్తడానికి అనుమతిస్తుంది. కరెంట్ ఒక విభాగానికి చేరుకున్నప్పుడు అక్కడున్న మెటల్ సర్ఫేస్కి టచ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ ద్వారా వచ్చిన స్పార్క్ డెడ్లీ కాంబినేషన్ ఫ్యూయల్ ఎయిర్ మిక్స్చర్ని వెలిగిస్తుంది. ఇక్కడ విపత్తు మొదలవుతుంది మరియు ఇది విమానం దిగువ భాగాన్ని తాకుతుంది. గంటకి 650 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్న ఈ విమానం 2 భాగాలుగా విడిపోతుంది. ముక్కు భాగం బుల్లెట్ లాగా పడిపోతుంది. మిగిలిన భాగం ఇంకా చాలామంది ప్రయాణికులతో పైకి ఎగురుతుంది. ఇన్వెస్టిగేటర్స్ మిసైల్ థియరీ ఈ స్ట్రీక్ లైట్ పాత్ని చూసి అందరూ మిసైల్ అనుకొని ఉంటారని చెప్పారు. ఒక చిన్న స్పార్క్ అపారమైన జంబో జెట్ మరియు 200 మందిని చంపింది. బాధితుల కుటుంబాలు కలిసి ఆ ద్వీపంలో తమ ప్రియమైన వారికి స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ డిజాస్టర్ ఏవియేషన్ ఇండస్ట్రీకి ఒక వేకప్ కాల్ లాంటిది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రమాదవశాత్తు జ్వాలని యొక్క మూలాలను తొలగించడానికి మరియు ఫ్యూయల్ ట్యాంకులకు ఇన్సులేషన్ వైరింగ్ మెరుగుపరచడానికి 70 కంటే ఎక్కువ వాయుయోగ్యత ఆదేశాలను జారీ చేసింది. బోయింగ్ FAA ఆదేశాలను అమలు చేస్తుంది మరియు ఫ్యూయల్ ట్యాంక్లో కొత్త ఫ్యూయల్ ట్యాంక్ ఇనర్టింగ్ సిస్టమ్ అంటే ఫ్యూయల్ ట్యాంక్లో నైట్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. జెట్ ఫ్యూయల్ని కూల్గా ఉంచడంతో పాటు ఎలాంటి మంట అంటుకోకుండా. 2005 సమ్మర్లో ఫస్ట్ కమర్షియల్ ప్లేన్ ఫ్యూయల్ ట్యాంక్ ఇనర్టింగ్ సిస్టమ్తో స్టార్ట్ అయింది.